డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. మే 2 అంటే ఈ రోజు నుండి మే 20 వరకు ఆన్లైన్లో అప్లై చేయడానికి మీకు అవకాశం కల్పిస్తున్నారు. వీలైనంత త్వరగా ఆన్లైన్లో మీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు ఈ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత మీకు 100% క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్లో ఫిలప్ చేయండి. సో మీరు ఆన్లైన్లో ఫిల్ చేద్దాము అని రెడీ అయిన తర్వాత సో మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ మీ ముందు పెట్టుకొని ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఫిల్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోని ఒకటి జిరాక్స్ కాపీ మీ ముందు పెట్టుకోండి. అదేవిధంగా సో మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ని కూడా మీ ముందు పెట్టుకోండి. సో మూడో థింగ్ ఏంటంటే మీ ఫోటో విత్ సిగ్నేచర్. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగండి. అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే మీరు మొబైల్లో సెల్ఫీలు దిగో లేదంటే మొబైల్లో మ్యాజిక్స్ చేసి పెట్టొద్దు. ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి ఒక కలర్ ఫోటో దిగండి, విత్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో దిగండి. సో ఆ కలర్ ఫోటో విత్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో ఫోటో ఉండే విధంగా చూడండి. సో దాని కింద సిగ్నేచర్ కూడా ఉండాలి. అంటే ఫోటో కింద సిగ్నేచర్ ఉండాలి. మీ సిగ్నేచర్ పెట్టేటప్పుడు స్టైలిష్ సిగ్నేచర్స్ జోరు వెళ్ళొద్దు. అంటే కర్షూ సిగ్నేచర్స్, స్టైలిష్ సిగ్నేచర్స్ పెట్టద్దు. ఓపెన్ లెటర్స్తో నీట్గా సో స్మాల్ లెటర్స్తో మీ సిగ్నేచర్ పెట్టండి. ఫోటో కింద సిగ్నేచర్ ఉండాలి. ఆ రెండు కలిపి ఒక జేపీఈజీ ఫార్మేట్లో మీరు ఆ ఫోటోని సేవ్ చేసుకోవాలి. సో ఆ ఫైల్ సైజ్ కూడా 10 KB కన్నా ఎక్కువ ఉండే విధంగా, 50 KB కన్నా తక్కువ ఉండే విధంగా ఆ ఫైల్ని జేపీఈజీ ఫార్మేట్లో సో మీరు ఒక ఫైల్లో సేవ్ చేసి పెట్టుకోండి. సో మీరు 10th క్లాస్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, ఇది ఫోటో విత్ సిగ్నేచర్, ఈ ఫైల్, ఈ మూడు దగ్గర ఉండాలి. అదేవిధంగా పేమెంట్ చేయడానికి సో మీరు ఏదైనా కార్డు ఆన్లైన్లో పేమెంట్ చేయండి. కార్డు ఏదైనా ఉన్నట్లయితే సో కార్డు ద్వారా మీరు పే చేయొచ్చు. అవి అన్నీ కూడా రెడీగా పెట్టుకొని అప్పుడు సో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. సో మీరు టీఎస్ఎల్ఆర్బి సో మీరు ఆ వెబ్సైట్కి మీరు వెళ్ళినట్లయితే మీరు గూగుల్లోకి వెళ్ళి సో టీఎస్ఎల్ఆర్బి అనేది క్లిక్ చేసినట్లయితే మీరు సో మీకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్లో మీకు అప్లై ఆన్లైన్ అనే ఒక దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తుంది. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతున్నారు కాబట్టి, ఫస్ట్ టైం రిజిస్టర్ అవ్వడం అంటే మీరు ఈ ఇయర్లో ఫస్ట్ టైం ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నారు కాబట్టి, ఈ అప్లికేషన్ ఫామ్ని ఇయర్లో మొదటిసారి మీరు ఫిల్ చేస్తున్నారు కాబట్టి సో మనం నో అని క్లిక్ చేయాలి. నో క్లిక్ చేసినప్పుడు మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు ఇచ్చేటువంటి క్రెడెన్షియల్స్ మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏవైతే ఉంటాయో దాని ప్రకారం ఇవ్వాలి. మీ నేము 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా మీ నేమ్ అలానే ఇవ్వాలి, సర్నేమ్తో సహా. సో మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ ఆర్డర్లో అయితే ఉందో మీ నేము అదే ఆర్డర్లో మీరు ఫిల్ చేయండి. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్. చాలామందికి 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. ఒకటి రియల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఒకటి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో 2 ఒకటే ఉంటే నో ప్రాబ్లం. కానీ 2 ఉన్న వాళ్ళు మాత్రం 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే సో మీకు మీ యొక్క రియల్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇవ్వండి. సో దాని తర్వాత జెండర్ అడుగుతుంది. సో మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది క్లిక్ చేయండి. దాని తర్వాత ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన లోకల్ క్యాండిడేట్ అవునా కాదా? అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. అంటే తెలంగాణ స్టేట్ అయి ఉంటే మీరు ఎస్, ఒకవేళ అదర్ స్టేట్ వాళ్ళకి అప్లై చేస్తుంటే వాళ్ళు నో అని ఇవ్వాలి. కమ్యూనిటీ సెలెక్ట్ చేయండి. అంటే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఓసీనా, బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, బీసీఈనా, ఎస్సీ, ఎస్టీ. సో మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైతే ఆ కమ్యూనిటీని మీరు సెలెక్ట్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు పర్మినెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీ మొబైల్తోనే వాళ్ళు కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. సో అందుకని పర్మినెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ పర్సనల్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. దాని తర్వాత పర్మినెంట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. మీ కమ్యూనికేషన్ అనేది సో మీకు ఈ రెండింటి ద్వారా మీకు ఉంటుంది కాబట్టి ఈ 2 మాత్రం పర్మినెంట్ ఇవ్వండి. మీ పర్సనల్ ఇవ్వండి. ఎవరికైనా లేకపోతే అంటే మొబైల్ నెంబర్ కానీ సో ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఓకేనమ్మా. పర్సనల్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీ పేరెంట్స్తో, మీ సిస్టర్స్తో అలా ఇవ్వద్దు. ఎందుకంటే ఈ యొక్క జాబ్ యొక్క ఇంపార్టెన్స్ మీకే తెలుస్తుంది కాబట్టి సో మీరే మీ పర్సనల్ క్రెడెన్షియల్సే ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ మీకు ఒక మ్యాథమెటికల్ ఫామ్ వస్తుంది. దాన్ని జస్ట్ క్యాలిక్యులేట్ చేసి సో మీరు దాంట్లో ఇవ్వండి. 43 + 37 ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఫిల్ చేసేటప్పుడు వేరే నెంబర్స్ రావచ్చు. సో దాని ప్రకారం మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసి అక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనే బటన్ కొట్టండి. సో తర్వాత మీకు మరొకసారి వెరిఫై చేసుకోండి. సబ్మిట్ చేసే ముందు మీ క్రెడెన్షియల్స్ అని మరొకసారి వెరిఫై చేసుకోమని చెప్తుంది. మరొకసారి 1-2 సార్లు వెరిఫై చేసి మీరు దాన్ని సబ్మిట్ కొట్టండి. దాని తర్వాత ఎంటర్ ఓటీపీ. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వచ్చినప్పుడు మీ మొబైల్ నెంబర్ మీ మొబైల్ ఫోన్ మీ దగ్గరే పెట్టుకుంటే
సో మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేయండి. ఫిల్ చేసేటప్పుడు మీ ఓటీపీని మీ దగ్గరే పెట్టుకోండి. వెరిఫై అని వస్తుంది. సో వెరిఫై అని క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అంటే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వరకు కంప్లీట్ అయినట్టు. దాని తర్వాత క్లిక్ ఆన్ లాగిన్. ఆ లాగిన్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్ అంటే రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో సేమ్ నెంబర్తో మీరు ఇక్కడ మళ్ళీ సేమ్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఫస్ట్ టైం ఫిల్అప్ చేస్తున్నారు కాబట్టి మీ పాస్వర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పాస్వర్డ్ అవుతుంది. అంటే డేటు. సో మీరు ఇందాక ఏదైతే ఇచ్చున్నారో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. మళ్ళీ వేరే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే కుదరదు. సేమ్ డేట్ ఆఫ్ బర్త్తోనే మీరు సో ఇక్కడ అంటే డేటు మంత్ ఇయర్. సో ఈ ఫార్మేట్లో డేటు మంత్ ఇయర్ అదే ఫార్మేట్లో మీ పాస్వర్డ్ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్. మీరు ఏదైతే పాస్వర్డ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. న్యూ పాస్వర్డ్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ తర్వాత మీ యొక్క డైరీలో కానీ లేదంటే మీ యొక్క నోట్ ప్యాడ్లో కానీ ఆ పాస్వర్డ్ని ఒకసారి నోట్ చేసుకోండి. ఎందుకంటే మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ పాస్వర్డ్ని మాత్రం మీ ఫోన్లో కానీ లేదా మీ డైరీలో కానీ నోట్ చేసుకొని సేవ్ చేసుకోండి. దాని తర్వాత మీకు చేంజ్ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ యువర్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ చేంజ్డ్. సో అని అలా వస్తుంది మీకు. అలా వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్. దాన్ని లాగిన్ అవ్వండి. ఇప్పుడు మళ్ళీ మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. అంటే మీరు ఇచ్చింది కరెక్టా కాదని తెలిసిపోతుంది ఇక్కడ. సో ఈ విధంగా మీకు అంటే పాస్వర్డ్ని చేంజ్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క హోమ్ పేజ్ అనేది ఈ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ పోస్ట్లకు అప్లై చేద్దాం అనుకుంటున్నారు? సో పీసీ అంటే కానిస్టేబుల్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారా? ఎస్ఐకి అప్లై చేద్దాం అనుకుంటున్నారా? అంటే కొంతమంది రెండింటికి ఎలిజిబుల్ అయి ఉంటారు. పీసీకి అంటే కానిస్టేబుల్కి ఎలిజిబుల్ అయి ఉంటారు, ఎస్ఐకి ఎలిజిబుల్ అయి ఉంటారు. సో అదేవిధంగా టెక్నికల్ వాటికి కూడా ఎలిజిబుల్ అయి ఉంటారు. అలా మీరు ఎన్ని వాటికైతే అప్లై చేస్తున్నారో అన్నిటికీ కూడా సో మీరు టిక్ మార్క్ పెట్టాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ సివిల్కి అనేది నేను ఇక్కడ పెట్టాను. అంటే ఒకదానికి మాత్రమే నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు 2-3టికి మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఆ 2-3టిని ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది కానిస్టేబుల్ కూడా సో మీరు అప్లై చేస్తుంటే ఒకేసారి ఇక్కడ రెండింటిలో టిక్ మార్క్ పెట్టండి. లేదా వేరే వాటికి కూడా మీరు ఎలిజిబుల్ అయి ఉంటే అన్నిటికీ టిక్ మార్క్ పెట్టేయండి. దాన్ని బట్టి మీ అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. సో నేను ఇక్కడ కానిస్టేబుల్కి అప్లై చేస్తున్నాను. మీరు రేపు పొద్దున్న దేనికి అప్లై చేస్తుంటే దాని ప్రకారం మీరు సో ఒకసారి అన్నిటికీ టిక్ మార్క్ పెట్టండి. సో దాని తర్వాత కంటిన్యూ టు పే అంటే ఇక్కడ మీకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో మీకు పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అది మీరు దేని ద్వారా పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, సో లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే యూపీఐ, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దేని ద్వారా మీరు పే చేయొచ్చు. సో ఇక్కడ నేను కార్డు ద్వారా పే చేస్తున్నాను. సో రేపొద్దున మీరు దేని ద్వారా పే చేయొచ్చు. అది మీకు అవైలబిలిటీని బట్టి మీరు పే చేయొచ్చు. సో పేమెంట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. సో పేమెంట్ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ ట్రాన్సాక్షన్ స్టేటస్ అని ఉంటుంది. ఒక్కసారి దీన్ని మీరు ఫోటో తీసుకోండి. ఈ ట్రాన్సాక్షన్ నెంబర్తో సహా మీరు ఫోటో తీసుకొని దాన్ని కూడా సేవ్ చేసి పెట్టుకోండి. లేదా మీ యొక్క డైరీలో నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి యూజ్ ఉంటుంది ఏదైనా అవసరం ఉన్నప్పుడు. సో దీన్ని కంప్లీట్గా ఒక ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ యొక్క ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది మనకు. ఈ ఫామ్లో ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్. అంటే ఎగ్జామ్ అనేది మీరు ఏ మీడియంలో రాయబోతున్నారు. మనకు బైలింగ్వల్లో పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. అంటే మీరు తెలుగు ఇక్కడ ప్లే చేసినప్పటికి కూడా మీకు పేపర్ అనేది 2 మీడియాలో కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. మీ ఫాదర్ నేమ్ యాజ్ పర్ సో
10th క్లాస్ మార్క్స్ మెమో 10th క్లాస్ మార్క్స్ మెమో ప్రకారం ఎంటర్ చేయండి. 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా మదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ ఫోటో విత్ సిగ్నేచర్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, కలర్ ఫోటో ఉండాలి విత్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. సో మీరు ఫోన్లో మ్యాజిక్స్ చేయొద్దు, ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగండి. ఆ ఫోటో కింద మీ సిగ్నేచర్ కూడా ఉండాలి. సిగ్నేచర్ని ప్లెయిన్ నెంబర్స్తో, ప్లెయిన్ లెటర్స్తో, ఓపెన్ లెటర్స్తో, కర్సివ్ రైటర్ లేకుండా సో మీరు సిగ్నేచర్ పెట్టండి. ఫోటో విత్ సిగ్నేచర్ సింగిల్ ఇమేజ్లో సో 10 KB కన్నా అబోవ్ 50 KB కన్నా తక్కువ ఉండే విధంగా జేపీఈజీ ఫార్మేట్లో సేవ్ చేసుకొని పెట్టుకుంటే మీ సిస్టంలో చూస్ ఫైల్ అని వస్తుంది. సో ఆ ఫైల్లోకి వెళ్ళి మీరు ఆ ఫైల్ని మీరు ఎక్కడికైనా ఇచ్చేసినట్లయితే మీ ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకసారి మీరు అప్లోడ్ అయిన తర్వాత కూడా మీది క్లియర్గా వచ్చిందా లేదా బ్లర్ అయ్యి వచ్చిందా అని ఒకసారి క్లియర్గా చూడండి. ఒక బ్లర్ అయ్యిన వచ్చినట్లయితే మరొకసారి అప్లోడ్ చేయండి. సో ఇక్కడ క్లీన్గానే వచ్చింది కాబట్టి సో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. జెండర్ అనేది సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది క్లిక్ చేయండి మీరు. సో నెక్స్ట్ ఆధార్ నెంబర్ మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మీ దగ్గర స్టార్టింగ్లోనే ఆధార్ని ఒక జెరాక్స్ కాపీ తీసి పెట్టుకుంటే సో ఇమీడియట్గా మీరు ఆధార్ నెంబర్ని చూసి ఎంటర్ చేయండి. మీకు గుర్తున్నప్పటికీ కూడా 1-2 సార్లు వెరిఫై చేసి అప్పుడు మాత్రమే మీ ఆధార్ నెంబర్ని ఇవ్వండి. ఎందుకంటే బై మిస్టేక్ మీరు రాంగ్ నెంబర్ ఇస్తే మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో చూసి ఎంటర్ చేయండి. దాని తర్వాత కమ్యూనిటీ కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరు ఆల్రెడీ ఫిల్ చేశారు కాబట్టి. ఎవరైతే లోకల్గా సెలెక్ట్ అయి ఉంటారో అంటే లోకల్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి నో ప్రాబ్లం. కానీ ఎవరైతే నాన్ లోకల్ కింద అప్లై చేస్తారో వాళ్ళు ఆ పర్టికులర్ స్టేట్ కూడా మెన్షన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా అప్లై చేశారనుకోండి, మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళమని ఇక్కడ సెలెక్ట్ స్టేట్ దగ్గర మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని కూడా మీరు మెన్షన్ చేయాలి. నేను తెలంగాణను పెట్టాను కాబట్టి ఇక్కడ మీకు స్టేట్ చూపించట్లేదు. దాని తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ మోల్ మార్క్స్ అనేది మీ 10th క్లాస్ మార్క్స్ మెమో మీద మెన్షన్ చేస్తుంటారు ఖచ్చితంగా. ఆ 10th క్లాస్ మార్క్స్ మెమో మీద ఏదైతే మోల్ మార్క్స్ ఉన్నాయో ఐడెంటిఫికేషన్ మార్క్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాయండి. సో మీ 10th క్లాస్ మార్క్స్ మెమో మీద కూడా 2 మోల్ మార్క్స్ ఉంటాయి. ఆ 2 ఇక్కడ ఇవ్వచ్చు, లేదా ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. దాని మీద ఏదైతే ఉందో అదే ఇవ్వండి, కొత్తగా ఏమి ఇవ్వద్దు మీరు. సో 2 ఇవ్వచ్చు, లేదైనా ఆప్షనల్ ఒకటి ఇవ్వచ్చు, రెండోది ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, ఒకటైతే కంపల్సరీగా ఇవ్వాలి. సో ఎస్ఎస్సి రోల్ నెంబర్ మీ 10th క్లాస్ మార్క్స్ మెమో మీద సో మీ రోల్ నెంబర్ కూడా ఉంటుంది, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వండి. దాని తర్వాత మీరు ఏ డిస్టిక్ లోకల్ కిందకి వస్తారు అంటే 1st to 7th క్లాస్ స్టడీస్ ప్రకారం మీరు ఏ డిస్టిక్ లోకల్ కింద వస్తారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అదే ఎస్ఐకి అయితే మీరు జోన్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కానిస్టేబుల్ పేపర్ కాబట్టి నేను కానిస్టేబుల్ అని క్లిక్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ డిస్టిక్ మాత్రమే ఇక్కడ అడుగుతున్నారు. ఒకవేళ ఎస్ఐకి అయితే మీరు ఏ జోన్కి మీరు ఎలిజిబుల్ అనేది కూడా సో మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా డిస్టిక్ ఆఫ్ అపీరియన్స్ ఇన్ ద టెస్ట్ అంటే మీరు ఏ డిస్టిక్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అంటే ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు ఏ డిస్టిక్లో రావాలనుకుంటున్నారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, ఇక్కడ 2 ప్రిఫరెన్సెస్ అడుగుతున్నారు. సో మీరు ఆ 2 ప్రిఫరెన్సెస్ ఇక్కడ మీరు ఇచ్చినట్లయితే మీకు ఈజీ అవుతుంది. మీకు నచ్చిన డిస్టిక్స్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. సో మీరు ఏ డిస్టిక్ అయినా ఇవ్వచ్చు. 2 డిస్టిక్స్ మీకు ఇక్కడ మెన్షన్ చేయండి. దాని తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో అడ్రస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. హౌస్ నెంబర్తో సహా స్ట్రీట్ నేమ్తో సహా మీ కాలనీ నేమ్తో సహా మెన్షన్ చేయాలి. చాలా జాగ్రత్తగా సో ఫిల్ చేయండి మీ అడ్రస్ అనేది. సెలెక్ట్ డిస్టిక్, దాని తర్వాత సిటీ, విలేజా, సిటీనా, టౌనా అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి చాలా క్లియర్గా. సెలెక్ట్ మండల్, సో మీరు ఏ మండల కిందకి వస్తే అది కూడా మెన్షన్ చేయండి. పిన్ కోడ్, సో పిన్ కోడ్ని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో పిన్ కోడ్ని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో దాని తర్వాత ఐ అగ్రీ అనేది ఒకసారి క్లిక్ చేసి ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్. ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి అని మరొకసారి మీకు అక్కడ అలర్ట్ వస్తుంది. ఒకసారి మళ్ళీ మీ యొక్క క్రెడెన్షియల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఓకే అని సబ్మిట్ చేయండి. సో ఇక్కడ కేర్ ఆఫ్ అనేది మనం కూడా ఇవ్వాలి. కేర్ ఆఫ్ అనేది ఇవ్వలేదు మనం ఇక్కడ. అంటే ఏదైనా మీరు ఫిల్ చేయకపోతే ఇలా అలర్ట్ వస్తుంది మీకు. సో ఏదైనా ఫిల్ చేయకపోతే అలర్ట్ వస్తుంది కాబట్టి అది మీరు మళ్ళీ వెరిఫై చేసుకొని మళ్ళీ మీరు ఫిల్ చేయొచ్చు. కేర్ ఆఫ్ అంటే మీ ఫాదర్ నేమ్ ఇవ్వచ్చు. సో అలా మనం ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ కొడితే మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది మీకు అది. సో ఓకే అని సబ్మిట్ చేస్తే సో మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాబట్టి సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమి రాలేదు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి.
సో ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, లేదా గ్రాడ్యుయేషన్ కానీ అబో అయితే అబో, మీరు ఏది మీ క్వాలిఫికేషన్ ఉందో దాన్ని మెన్షన్ చేయండి. సో యాజ్ పర్ అంటే జులై 1, 2022కి మీకు ఏ క్వాలిఫికేషన్ అయితే వస్తుందో ఆ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి. మీకు ఇంటర్మీడియట్ వస్తే ఇంటర్మీడియట్, డిగ్రీ ఉంటే డిగ్రీ, లేదా అబోవ్ డిగ్రీ ఉంటే అబోవ్ డిగ్రీ. సబ్మిట్ అనే బటన్ని సో క్లిక్ చేయండి. సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రింట్ అప్లికేషన్ ఒక ఫామ్ వస్తుంది. సో ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోండి. సో అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకుంటే మీకు ప్రింట్ తీసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ని ఒకటి పీడిఎఫ్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని మీ యొక్క ఫైల్లో జాగ్రత్త పెట్టుకోండి. అదేవిధంగా ఒక సాఫ్ట్ కాపీ కూడా సో మీరు మీ మెయిల్లో పెట్టుకోండి. మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ అయిపోయేంత వరకు, ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అయిపోయేంత వరకు కూడా సో మీకు ఆ అప్లికేషన్ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రింట్ అనేది ప్రింట్ పీడిఎఫ్ ఫార్మాట్లో దీన్ని క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ ఫార్మాట్ ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సో ఫైనల్గా మీకు ప్రివ్యూలో మీకు సో ఈ విధంగా మీకు సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకోండి, మీ మెయిల్లో సాఫ్ట్ కాపీ రూపంలో పెట్టుకోండి. సో మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే మీ ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఉండాలి. అదేవిధంగా సో మీ ఫోటో విత్ సిగ్నేచర్, ఆ ఫైల్ని 10 KB అబోవ్ 50 KB బిలో సో మీరు సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. అదేవిధంగా ఆధార్ కార్డు ఒకటి జిరాక్స్ తీసి పెట్టుకోవాలి. సో మీరు ఏ మోడ్లో పేమెంట్ చేస్తున్నారో ఆ పేమెంట్ మోడ్ జాగ్రత్తగా రెడీగా ఉందో చూసుకోవాలి. ఇవన్నీ దగ్గర పెట్టుకొని 1కి 2 సార్లు వెరిఫై చేసుకుంటూ ఈ ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేయండి. సో మీరు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వద్దు. బయట నెట్ సెంటర్స్కి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయొద్దు, మీ అప్లికేషన్ని మీరే ఫిల్ చేయండి. ఎందుకంటే బయట నెట్ సెంటర్స్కి వెళ్ళి ఫిల్ చేస్తే వాళ్ళు చాలా ఫాస్ట్గా ఫిల్అప్ చేస్తారు. ఏదైనా మిస్టేక్ జరిగితే అది మీరే నష్టపోతారు తప్ప వాళ్ళు నష్టపోరు. మీ అప్లికేషన్ని మీరే 1కి 2 సార్లు వెరిఫై చేసుకుంటూ సో ఈ వీడియోను సో కంప్లీట్గా చూసిన తర్వాత సో మీరు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని మీరు సో పోస్ట్ చేయండి, దాన్ని నేను రిప్లై ఇస్తాను. సో కంప్లీట్గా 100% క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.